మహాగణుడ, పరిశుద్ధుడైన పరమ తండ్రి, ఇదిగోనైనా ఇప్పటి వరకు పాటలతో మహింపరిచి ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా వాక్యంలోనికి వెళ్ళనగా చెప్పబో నీ కుమారునికి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. అలాగే వింటున్న మేము గ్రహించే మనసు మాకు దయచేయమని కోరుకుంటున్నాం నాయన. అలాగే ఈ శ్రద్ధ యంత్రం ద్వారా ఎందరైతే నీ పిల్లలు వింటున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరూ ఆలోచించి చెప్పబడు మాటలను అందులో పరమార్థాన్ని గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమెన్. మంచిదండి, మరి ఆలస్యం చేయక వాక్య సందేశాన్ని అందించవలసిందిగా మరి డాక్టర్ ప్రవీణ్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ, కృప, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి నాయన స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన కాచి కాపాడుతూ తండ్రి, మరొక ఆదివారం నాయన మరి మీ సన్నిధిలో కూడుకోవటానికి సహాయం చేశారు. అందుకు మీకు స్తోత్రములు తండ్రి. నాయన మరి మేము ఏం వాక్యం వినాలో, ఆ వాక్యం ద్వారా మేము ఏం ఆదరణ పొందాలో, మీరు రాయించినటువంటి నాయన సత్యమైనటువంటి బైబిల్లో తండ్రి 66 పుస్తకాల్లో మా కొరకు మీరు ఏం రాయించారో ప్రతిది కూడా తెలుసుకోవడానికి నాయన మరి ప్రతి గురువారము ఆదివారం తండ్రి మీరు ఆత్మ సహాయాన్ని మాకు అందించి మాతో మాట్లాడుతూ తండ్రి ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మరి ఈరోజు కూడా నాయన ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని తెలుసుకోవటానికి తండ్రి నీ కుమారుడిగా నాయన నన్ను నిలవపెట్టి ఉన్నారు. అందుకు నీకు స్తోత్రములు తండ్రి. నన్ను మరుగుపరిచిన ఆయన మీరే మాట్లాడుతున్నట్టుగా వారి హృదయాల్లో తండ్రి ఆ మాటలు తాకే విధంగా సహాయం చేయండి తండ్రి. వాక్యంలో ఉన్నటువంటి నాయన శక్తిని వాళ్ళు గ్రహించే విధంగా సహాయం చేయండి తండ్రి. ఎలాంటి శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే తండ్రి, వాటన్నిటిని నాయన సహించగలగటానికి శక్తిని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే నాయన మీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా నాయన వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని వారు గ్రహించే విధంగా సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మహనీయుడు మన ప్రభు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, మరి పోయిన గురువారము మనము చక్కగా మరి దేవుడు వాక్యాన్ని మనం విన్నాం. ఏ విన్నాం? పోయిన గురువారం ఏ విన్నాం? దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎవరు అనేటువంటి వినేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనం మాట్లాడుకున్నటువంటి 2 మాటలు మీకు పరిచయం చేసి ముందుకు వెళ్తాను. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఈరోజు పాఠం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి ఈ పాఠం మనకు తెలియాలంటే ముందుగా దేవుడు ఎవరైనటువంటి పాఠం గురించి మీకు 2 మాటలు వివరించి మరి ఈ పాఠంలోకి వెళదాం. దేవుడు ఎవరు అంటే అనంతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడని, ప్రేమామయుడని, మరి అద్వితీయుడని, నిత్య శక్తి కలిగిన వాడని, అలాగే సర్వ సృష్టికర్తని, మరి సత్యస్వరూపి అని, పరిశుద్ధుడు అని, మరి ఎన్నో రకాలైనటువంటి దేవుడు గుణగణాలని మనము పరిచయం చేసుకున్నాం. అదేవిధంగా సృష్టికర్తగా ఆయన నుండి సృష్టి అంతటిని సృష్టించాడని కూడా మనము తెలుసుకున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే ఆయన ఒక అద్వితీయుడిగా ఉన్నాడని, ఆయన లాంటి దేవుడు మరొకరు లేరు అని కూడా బైబిల్ ద్వారా మనము నేర్చుకున్నాం. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకొంచెం ముందుకు వెళితే ఆయన మాటే సత్యము అని, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఏ మాట అయితే ఏ వాక్యం అయితే మనం వింటున్నామో ఆ మాటే సత్యం అని, ఆయన సత్యవంతుడని మనము ఎరిగి ఉన్నాము. అలాగే ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు గనక ఆయన పరిశుద్ధుడని మనము తెలుసుకున్నాము. అలాగే ఆయన నీతిని ఎప్పుడు కూడా మార్చకుండా నీతి న్యాయములను సమపాలంగా జరిగించేటువంటి దేవుడని మనము తెలుసుకున్నాము. అందుకు ఆయన నీతిమంతుడని మనము అర్థం చేసుకున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే మరి అదే దేవుడు సర్వశక్తిమంతుడుగా ఉన్నాడని కూడా మనము తెలుసుకున్నాం. సర్వశక్తిమంతుడంటే 99 సంవత్సరాలు వచ్చినటువంటి అబ్రహాం గారికి కూడా ఆయన పిల్లలను కలిగించాడు.
అలాగే ఈ రాళ్ళ వలన కూడా పిల్లలు కలిగించేటువంటి శక్తి దేవుడికి ఉందని వాక్యం ద్వారా మనం విన్నాం కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. ఈ సృష్టి అంతటిని సృష్టించి మన చేతికిచ్చి మనల్ని ఏలమని మనకు అప్పచెప్పినప్పుడు ఇంత సర్వాన్ని మనం కలగజేసినటువంటి దేవుడు మరి సర్వశక్తిమంతుడు అవుతాడా కాదా? అలాగే ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడని కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఒక మనిషి భూమి మీద ఉండి తప్పు చేసిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా దాక్కోవాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆయన భూమి మీద దాక్కున్నా కనిపెట్టేటువంటి ఆయన పరలోకంలో ఉన్న కనిపెడతాడు, పాతాళ లోకంలో ఉన్నా సరే కనిపెడతాడనమాట. అంటే సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఆయన ఇక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి మనకి వీలు కాదు. అన్ని చోట్ల ఆయన ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. తర్వాత మనం ఏం తెలుసుకున్నాము? ఆయన మనకి ఒక కరుణ చూపిస్తున్నాడు, మనకు ఒక ప్రేమను చూపిస్తున్నాడు. పాపులుగా ఉన్నటువంటి మనల్ని ప్రేమించి మనల్ని ఆ పాపంలో నుంచి విడిపించి రక్షణ భాగ్యాన్ని మనకి కలిగించాలని దేవుడు ఆశపడుతున్నాడని మనం తెలుసుకున్నాం. మన మీద ఆయన కరుణను చూపిస్తున్నాడు. అలాగే అదే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడని మనం తెలుసుకున్నాం. అయితే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు, చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. అంటే దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది? భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఆయన పిల్లలే కాబట్టి ఈ భూమిలో ఉన్నటువంటి సర్వం ఏదైతే ఉందో అది అంతా కూడా అందరికీ సమానమే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకనే మంచి చేసిన వారికి ఎండొస్తుంది వారి మీద కూడా, చెడు చేసిన వారి మీద కూడా ఎండొస్తుంది. వర్షం కురిసిందనుకోండి, మంచి వాళ్ళు ఏదైనా పొలం వేస్తే వాళ్ళ మీద వాళ్ళ పొలంలో వర్షం పడిద్ది. చెడ్డవారయ్యండి వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారనుకోండి, వాళ్ళ పొలం మీద కూడా వర్షం పడిద్ది. ఎందుకంటే భూమి మీద దేవుడు అన్నిటినీ ప్రపంచంలో ఉన్నటువంటి ఆయన పిల్లలందరికీ సమానమని తెలియచేశాడు. కానీ పరలోకం అలా ఇవ్వాలనుకోవట్లా దేవుడు. ఎలా ఇవ్వాలనుకుంటున్నాడు? ఈ భూమి మీద ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తూ చేసిన తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఆయన పరలోకాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే తెలుసా? ఇదిగో ఇక్కడ మానవులుగా ఉన్నటువంటి మనము మన ఇష్టానుసారంగా మన క్రియలు జరిగించేటప్పుడు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాము, అంతకంటే ఎన్నో చెడ్డ కార్యాలు చేస్తున్నాము. మరి దేవుడు నీతిమంతుడు గనక, దేవుడు పరిశుద్ధుడు కనుక అక్కడ ఒక్క అపరిశుద్ధమైనటువంటి కార్యక్రమం కానీ, మాట కానీ, చూపు కానీ, ఆలోచన కానీ జరగటానికి వీల్లేదు. అవునా? ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. మరి భూమి మీద ఉన్నటువంటి మనిషి కూడా పరిశుద్ధుడిగా మారితేనే దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికిలో ఉండటానికి అదే అవకాశం కలుగుతుంది. కానీ ఒకవేళ పరిశుద్ధంగా కనుక మనం లేకపోతే ఆ యొక్క ప్రాంతానికి అంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆ పరలోకానికి మనం వెళ్ళటానికి అవకాశం లేకుండా కోల్పోతాం అన్నమాట. అవునా కాదా? అవునా? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రాకెట్ వేసుకుని చంద్రమండలం మీదకి వెళ్ళాలనుకోండి, షూటును మనం ధరించుకోగలిగితేనే మనం ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి మనము సెట్ అవ్వగలుగుతాం అన్నమాట. ఆ షూట్ లేకపోతే మనము అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందా? ఉండదు ప్రియమైన దేవుని వల్లరా. మరి ఇది అర్థమైనటువంటి మనము ఈ భూమి మీద మనము పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఉండి దేవుడిచ్చేటువంటి ఆ లోకాన్ని పొందుకోవాలని, మరి దాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు మనకు అవకాశాన్ని కల్పిస్తున్నాడు. మరి అలాగే ఆయన మనకి ఏమవుతాడని మనం మాట్లాడుకున్నాం. పాత నిబంధన ప్రకారంగా యెహోవా అనేటువంటి పేరు మనకు వినపడుతుంది. ఆ యెహోవా అనేటువంటి పేరుకి ఏమర్థం వచ్చింది? ఉన్నవాడు అనువాడునై ఉన్నానని దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు మోషే గారి ద్వారా. ఆ ఉన్నవాడు అనువాడునై ఉన్నటువంటి ఆయన పేరు అది కాదు. మరి ఏంటి ఆయన పేరు? ఆయనకు పేరే లేదు ప్రియమైన దేవుడు వాళ్ళరా. మరి ఎక్కడ కూడా దేవుడు ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఇదిగో సైన్యములకు అధిపతియకు యెహోవానైన నేను మాట్లాడుచున్నాను అంటున్నాడు. యెహోవానైన నేను మాట్లాడుచున్నాను అంటున్నాడు. అంటే ఏంటంటే దేవుడు ఆయన గుణగణాన్ని, ఆయన లక్షణాన్ని మనకు తెలియపరుస్తూ ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. అవునా?
మరి ఏదైనా తెలియని ప్రాంతానికి మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరో ఒకళ్ళు మనకు తెలిసి ఉంటారనుకోండి చుట్టాలు. నేను వెళ్ళి నా పేరు చెప్పాననుకోండి, డాక్టర్ ప్రవీణ్ అని, ఎవరికైనా తెలిసిద్దా? తెలిసిద్దా ఎవరికైనా? తెలియదు ప్రియమైన దేవుని వాళ్ళరా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు ఎవరు తాలూకు అని అడిగారనుకోండి, నేనేం చెప్పాలి? కంతేరులో నాకున్నటువంటి పేరును నేను అక్కడ చెప్పకూడదు. అక్కడ ఎవరైతే నాకు తెలిసిన వారు ఉన్నారో, అదిగో వాళ్ళకి పలానా వాళ్ళకి తమ్ముడిని, పలానా వాళ్ళకి అన్నయ్యని, లేదా పలానా వాళ్ళకి బాబాయిని అనే విధంగా నేను పరిచయం చేసుకుంటా. అవునా? అలాగే దేవుడికి కూడా పేరు లేదు కాబట్టి ఆయన ఆయనకున్నటువంటి గుణగణాలని, ఆయనకున్నటువంటి లక్షణాలని తెలియపరుస్తున్నాడు అన్నమాట. అదే పేరు. అవునా కాదా? అలాగే మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయనే మనకు తండ్రని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూసాం. అవునా? కీర్తనల గ్రంథము 89:26లో నీవు నా తండ్రివి, నా దేవుడు అని మాట్లాడుతాం. ఓకే, బాగానే ఉంది. ఇంకో కొంచెం ముందుకు వెళితే యాహోను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, అదిగో చూడండి ఏమంటున్నాడు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా ఆయన యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను నేను. అంటే చూడండి అక్కడ ఏమని అక్కడ అర్థమవుతుంది. ఇదిగో నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనే తన నోటి మాట ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు, మనం ఎవరైతే యెహోవా అనుకుంటున్నామో పాత నిబంధనలో, అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, తండ్రి అని సంబోధిస్తున్నాడు అనమాట. అందుకనే పాత నిబంధనలో ఎక్కడ కూడా మరి దేవుణ్ణి పరిచయం చేసేటప్పుడు యెహోవా అని ఉంటుంది తప్ప, సైన్యములకు అధిపతి యెహోవా అని ఉంటుంది తప్ప, నేను మీ పితరుల దేవుడును అని ఉంటుంది తప్ప, ఎక్కడ కూడా తండ్రి అనేటువంటి మాట ఉండదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ యొక్క యెహోవా అనేటువంటి ఆయన మనకి ఏమవుతాడో పరిచయం చేస్తా, ఆయన ఎవరో కాదు, మన తండ్రి, నీ తండ్రియు నా తండ్రియు అని పరిచయం చేస్తున్నాడు అనమాట. అవునా? అంటే దేవుడు దేవుడు అనుకొని మీరు ఆ దేవుడిని దూరం పెట్టారు. ఆ దేవుడు ఎవరో కాదు, మనకన్నా మన సొంత తండ్రి అని పరిచయం చేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి పరిస్థితుల్లో మరి తండ్రి అయినటువంటి దేవుడి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం పోయిన గురువారం. అవునా? మరి ఈరోజు పాఠం ఏంటి? యేసుక్రీస్తు వారు ఎవరు? చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆ యేసు అన్న దగ్గర రెండో నేసును చూసారా? యేసు అనే దగ్గర రెండో నేసు ఉందా? కింద పుట్టినట్లో చూడండి, ఆ యేసు అనేటువంటి పేరుకి అర్థం ఏంటో, రక్షకుడు. అంటే ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పేరేంటయ్యా అని అడిగితే ఆయన కూడా ఆయన పేరు చెప్పుకోవట్లేదు. ఏం చెప్తున్నాడు? ఆయన గుణాన్ని చెప్తున్నాడు, ఆయన లక్షణాన్ని చెప్తున్నాడు. ఏంటా యేసు అనేటువంటి పేరుకి అర్థము? రక్షకుడు. అదే కొంచెం ముందుకు వెళ్తే ప్రియమైన దేవుని వల్లరా, ఇదే మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ క్రీస్తు అనే వేసి ఫుట్నోట్లో ఏముంది? అభిషేక్తుడు. అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి పేరుకి, క్రీస్తు అనేటువంటి పేరుకేమో అభిషేక్తుడు అని వచ్చింది, యేసు అనేటువంటి పేరుకేమో రక్షకుడు అని వచ్చింది. అంటే ఆయన పేరు చెప్తున్నాడా, ఆయన గుణగణాన్ని చెప్తున్నాడా? మనమైతే ఏం చేస్తాం తెలుసా? మనకి నచ్చిన పేరును మనము నోరు తిరగకపోయినా కానీ మనం ఏం చేస్తాం? ఎక్కడ లేని పదాలన్నిటిని తీసుకొచ్చి కలుపుకొని పిల్లలకు పేర్లు పెట్టుకుంటాం. కానీ దేవుడు ఎలా పేరు పెడుతున్నాడో తెలుసా? ఒక లక్షణాన్ని
పేరుగా మార్చి పేరు పెడుతున్నాడు అన్నమాట. అందుకని యేసుక్రీస్తు వారి పేరు ఎలా వచ్చింది? ఆయన ప్రపంచ మానవాళికి రక్షకుడిగా ఈ లోకానికి వస్తాడు కాబట్టి ఆయన యేసు అని అనబడతాడు. తండ్రి అయిన దేవుని చేత ఆయన అభిషేకింపబడిన వాడు కాబట్టి ఆయన క్రీస్తు అనబడతాడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఆయన నామమును గురించి తెలియపరచడానికి ఆయన గుణగణాన్నే ఆయన నామముగా పెట్టుకున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఆ యొక్క లక్షణాన్ని చూసినప్పుడు మనకేం అర్థమవుతుంది తెలుసా? ఇదిగో మన ఊర్లోనే ఇంతకుముందు కరెంటు ఎలపర్ అనేటువంటి ఒక అన్నయ్య పనిచేశాడు. ఎవరో తెలుసా? యేసు అనేటువంటి ఆయన. అవునా? మరి ఆ పేరుకు తగ్గటువంటి లక్షణాలు ఆ అన్నయ్యలో ఉన్నాయా? లేవు. ఎలా ఉన్నాయి? నార్మల్‌గా మనము మన జీవితాలని లోకానుసారంగా మనం ఎలా అయితే జీవిస్తామో అలాంటి జీవితం ఆయనలో ఉంది. కానీ ఈ యేసు అనేటువంటి పేరు పెట్టుకున్న దానికి ఆ అర్థము, ఆ పేరుకు సంబంధించిన విధంగా ఆయన జీవితం ఉందా అంటే లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి మరియమ్మ అనేటువంటి పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఉంటారా లేదా? మరి మరియమ్మ గారు ఎంత త్యాగం చేశారో తెలుసా? ఆమె ప్రాణాన్నే ప్రాణంగా పెట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆమె గర్భంలో పుట్టడానికి ఆమె అంగీకరించింది. అంటే పేరుకు ఎంత ఇంపార్టెంట్ ఉందో తెలుసా? అయితే ఆ పేరుకు తగ్గట్టుగా మనం బ్రతకగలిగితేనే ఆ పేరు పెట్టుకున్నందుకు మనకు సార్థకమైద్ది. మనకు ఉపయోగం ఉంటుంది. అంతేకాని పేరు పెట్టుకున్నంత మాత్రాన మనము ఆ పేరుకు తగ్గట్టు గనక మనం బ్రతకకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలామంది పరిశుద్ధరావు అని కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా నీకు? పరిశుద్ధరావు. వాళ్ళ జీవితంలోనే పరిశుద్ధత ఉండదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన వారు ఏమీ పరిశుద్ధతగా మారిపోరన్నమాట. పేరుకు తగ్గట్టుగా బ్రతకాలని దేవుడు పేరుకి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. అవునా? అయితే అసలు యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, చూడండి మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. చూసారా? అబ్రహాం కుమారుడు ఎవరు? దావీదు గారు. దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎవరు అయ్యా నువ్వు అని అడిగేవారనుకోండి, అయ్యా నువ్వు ఎవరివి అని అడిగితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాం గారికైనా యేసుక్రీస్తు వారి సంబంధం ఏమైనా ఉందా? ఎవరు ఆమె తల్లి? మరియమ్మ గారు. ఎవరు వాళ్ళ తండ్రి? యేసేపు గారు. అవునా? మరి దావీదు గారికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తే ఆ వంశములో పుట్టినటువంటి ఆయనే యేసుక్రీస్తు వారు. అందుకనే అబ్రహాం గారికి కానీ దావీదు గారికి కానీ దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన పుత్రుడుగా ఆ వంశంలో పుట్టినటువంటి ఆయనే యేసుక్రీస్తు అన్నమాట. అలాగే ఇదే 1వ అధ్యాయము 16వ వచనం కూడా చూస్తే యాకోబు మరియ భర్త అయిన యేసేపు ఆమయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అయితే ఇక్కడ వచ్చేసరికి యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు ఎవరుగా కనపడుతున్నారు? మరియమ్మ గారు, యేసేపు గారు. మరియమ్మ గారి గర్భమందు యేసుక్రీస్తు వారు జన్మించాడు. తండ్రిగా ఎవరున్నారు? ప్రదానం చేయబడాడు కాబట్టి ఆ ప్రదానం చేయబడినప్పుడు ఎవరైతే కాబోయేటువంటి భర్త ఎవరైతే ఉంటారో ఆ భర్తకు సంబంధించినటువంటి వంశావళి వస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే ఇక్కడికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఎవరు కనపడుతున్నారు? మరియమ్మ గారు, యేసేపు గారు. ఇంకొక వచనాన్ని చూసి మనం ముందుకు వెళదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఇక ఇక్కడ చూసేసరికి మారిపోయింది చూడండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. మనం 3 చోట్ల చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా 3 కూడా మనకి ఎలా కనపడుతున్నాయి? డిఫరెంట్గా కనపడుతున్నాయి. అవునా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశవాళి అని ఒకటి కనపడుతుంది.
యేసేపు మరియమ్మ గారు ఆయన తల్లి ఆయన తండ్రి అని చెప్పి ఇక్కడ కనపడుతుంది. మార్కు సువార్తకు వచ్చేసరికి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి సువార్త ప్రారంభము అని కనపడుతుంది. అసలు ఇలా ముగ్గురులో యేసుక్రీస్తు వారి తండ్రి ఎవరు, అసలు ఆయన ఎవరు అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు రండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదియందు వాక్యముండెను. ఓకే, ఆదియందు వాక్యముండెను. ఓకే, ఈ వాక్యం అంటే ఎవరు అసలు? ఎవరు? యేసుక్రీస్తు. ఎలా చెప్పగలుగుతారు? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆ రక్తములో ముంచబడినటువంటి వస్త్రాన్ని గురించి సూచిస్తున్నారంటే ఆ వ్యక్తి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. వాక్యం అనే నామము ఎవరికి ఉంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉంది. ఇప్పుడు ఇక్కడికి రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండును అనే బదులు అది తీసేసి ఆదియందు యేసుక్రీస్తు వారు ఉండెను, యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు వారు దేవుడై ఉండెను, యేసుక్రీస్తు వారు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసుక్రీస్తు వారు మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు వారిలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఇక్కడేమర్థమవుతుంది? ఆదియందు యేసుక్రీస్తు వారు ఉన్నారంట, ఆ యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉన్నాడంట, అదే యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడంట, అదే యేసుక్రీస్తు వారు ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడంట. సమస్తం ఏదైతే కలిగిందో కలిగినదంతా కూడా ఎవరి మూలంగా కలిగింది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మూలంగా కలిగి ఉంది. తర్వాత ఏం చూస్తున్నాడు? కలిగి ఉన్నది ఏదియు అంటే కలిగినది ఏదైనా సరే అది ఎవరి మూలంగా కలిగింది? యేసుక్రీస్తు వారి మూలంగా కలిగింది. యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కూడా కలగలేదు, ఆయన ద్వారానే కలిగిందని సెలవిస్తున్నాడు. మరి ఈ విషయాన్ని మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 35 వరకు చదవండి. సామెతల గ్రంథము. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభంలో కార్యములలో ప్రధానమైనది కానీ, చూడండి ఇక్కడ, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఇక్కడ ఎవరో ఒక క్యారెక్టర్ కనపడుతుంది. ఆ క్యారెక్టర్లో మనకి ఏం కనపడుతుంది చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో, అంటే ఒక దేవుడి గురించి మాట్లాడుతా ఆయన సృష్టి ఆరంభములో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఎవరినో కలగజేశారు. తర్వాత ముందుకు వెళితే అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఎప్పటి నుంచి అంట? అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమున పూర్వము. ఆ తర్వాత చూడండి, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశములను స్థిరపరిచినప్పుడు, ఆకాశ విశాలములను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు
నేనక్కడ నుంటిని. తర్వాత ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జన జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచున్నాను. చూసారా? తండ్రి ఏం చేశాడు? జలధారలను బిగించేశాడు. ఆదికాండంలో చూసాం కదా, ఆ జలములు ఈ జలములను వేరు చేసి ఏం చేశాడు? ఆరిన నేలను తీసుకొచ్చాడా లేదా? అంటే ఆ జలధారలను బిగించినప్పుడు, ఆకాశ విశాలములు స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములు నిర్ణయించినప్పుడు, నేను అక్కడ ఉన్నానని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి 31. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటనే, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించు జ్ఞానులయ్యుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. చూసారా? ఈ మాటలన్నీ మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇవి మొదట జరిగినటువంటి కార్యాలుగా మనకు కనబడుతున్నాయి. అంటే ఈ భూమిని సృష్టింపక మునుపు, ఈ సముద్రాలు ఏర్పరచక మునుపు, అర్థమవుతుందా? మరి ఆ జలములు ఈ జలములు దేవుడు వేరు చేయబడక మునుపు జరిగినటువంటి ఈ యొక్క మాటలన్నిటిని చూస్తుంటే, అక్కడ ప్రధాన శిల్పిగా ఒక అతను ఉన్నాడంట. ఎవరు? ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రధాన శిల్పిగా ఉన్నాడు. అంటే దేవుడు ఏదైనా ఒక మెటీరియల్ ఇచ్చాడు అనుకోండి, ఆ మెటీరియల్తో పలానా చోట పలానా ఉండాలని చెప్పి ప్రధాన శిల్పిగా ఉండి చెక్కినటువంటి ఒక ఆయన అక్కడ ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అవునా కాదా? అదే ఇక్కడ అర్థం. దేవుడు ఏం చేశాడు? ఒక మెటీరియల్ ఇచ్చాడు, ముడి పదార్థాన్ని. ఆ ముడి పదార్థాన్ని తీసుకొని ఎక్కడ ఏ ప్లేస్లో ఏది పెట్టాలో ప్రధాన శిల్పిగా ఒక అతను ఇక్కడ ఉన్నాడంట. అది మనం ఇక్కడ చూసాం. మరలా ఏమంటున్నాడు చూడండి, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచున్నాను. అంటే పరలోకాన్ని ఎవరు కలగజేస్తున్నారు? యేసుక్రీస్తు వారు కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి చెప్పినటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. పరలోకాన్ని కలగజేసేదేమో దేవుడని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రధాన శిల్పిగా ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నట్టుగా మరి ఎవరు అనేది మనం ఆలోచిస్తే, ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఇవన్నీ మాట్లాడిన తర్వాత 3వ వచనంలో చూడండి, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదంటే, ఈ సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదువుకున్న దానిలో ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే ఈ భూమి ఇందులో ఉన్నటువంటి సర్వాన్ని కలగజేయబడక మునిపే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడంట? ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును. అంటే ఈ కలగజేయబడక మునిపే దేవుని యొద్ద యేసుక్రీస్తు వారు ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయన ఎలా ఉన్నాడని చెప్తున్నాడు? దేవుడై ఉన్నాడంటున్నాడు. ఆ దేవుడై ఎలా ఉన్నాడో మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు ఆయన అసలు ఏ టైంలో ఉన్నాడనే విషయాన్ని మాత్రమే మనము ఈరోజు ఆలోచిస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళరా మనం ముందుకు వెళితే లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనంలో ఈ యొక్క ఎవరు కుమారుడు అనటానికి మనం మూడింటిని చూసాం కదా. ఒకటి అబ్రహాం కుమారుడైనటువంటి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశవాళ్ళు చూసాము. మరి మరియమ్మకి యేసేపు గారికి మరి మరియమ్మ గర్భంలో వచ్చాడని చెప్పి మనం చూసాము. అలాగే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని మనం చూసాం. అయితే ఈ మూడిటిలో ఏంటి, ఎలా క్లారిటీ అనేది మనం ఆలోచించగలిగితే చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనంలో, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. అవునా? ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. అంటే యేసుక్రీస్తు వారి బాప్తిసం తీసుకొని ఆ యొక్క ఒడ్డుకు వచ్చేటువంటి పరిస్థితుల్లో, అవునా, యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి పరలోకం నుండి ఒక శబ్దం అనేది వస్తుంది.
ఆ శబ్దం ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా తండ్రి. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు. అదే మరి మనం కొంచెం ముందుకు వెళితే హెబ్రీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు. ఆ, ఇది ఓకే. నేను ఆయన తండ్రి అయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పానా. అంటే ఇక్కడికి వచ్చేసరికి దేవదూతలను కూడా ప్రస్తావించాడు. ఏమని? ఎప్పుడైనా ఎక్కడైనా దేవదూతలను నా కుమారులను నేను అన్నానా? అనలేదు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానని, నేడు నేను నిన్ను కనియున్నానని అనియు ఇదియు గాక అని మాట్లాడుతూ, నేను ఆయనకు తండ్రిని యందును, ఆయన నాకు కుమారుడై ఉన్నాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మనం ఆలోచిస్తే ఆల్రెడీ ఇది ప్రవచనం ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో చూడొద్దులే కానీ ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేర్పులో ఆ విషయాలు మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ. అదే 13వ వచనం చూడండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు నీ పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పానా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు ద్వారా మనం అనుకుంటున్నాం కదా. అనుకుంటున్నప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. అదే చెప్తున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని చెప్తున్నాడు. ఇదే 5:9 కూడా చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెద యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇదే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు ఇక్కడ? ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ప్రధాన యాజకుడు చేసే పనేంటి? ఇదిగో మనుషులు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇది పొరపాటు చేశాను అన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? పాత నిబంధన ప్రకారంగా దేవుడికి ఏదైతే అర్పణ అర్పించాలో ఆ అర్పణ అర్పించేటువంటి కార్యక్రమాన్ని మధ్యవర్తిగా ఉండి ఎవరు కార్యక్రమాన్ని కొనసాగించేది? ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు వారు మన కొరకు ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మళ్ళీ చూడండి 10వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదముకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపాశమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చూసారా? అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్క బలి చేత, ఆయన ఒక్కసారి బలి అర్పణ అయ్యి ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ఆయన ఏం చేశాడు? రక్షణ భాగ్యాన్ని కలగజేశాడు. ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. తర్వాత 13 కూడా చదవండి. సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపాశమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారందరికీ. అంటే ఇదిగో ఈరోజు మనం అందరం సంఘంలో కూర్చున్నామా? సంఘంలో కూర్చున్న వారందరం కూడా దేవుని వాక్యం చేత పట్టబడి రక్షణ భాగ్యంలోకి వచ్చిన మనం అందరం కూడా ఇదిగో యేసుక్రీస్తు వారు అర్పించినటువంటి ఒక్క బలి చేత అర్పింపబడినటువంటి ఆయనను మనం విశ్వసించినప్పుడు ఈయన పరిశుద్ధపరచబడు వారందరికీ, అంటే మనందరికీ కూడా ఆయన ఎలా ఉన్నాడు? సంపూర్ణులుగా చేసి ఉన్నాడు మనల్ని. అది ఆయన గొప్పతనం అన్నమాట.
ఆ తర్వాత ప్రియమైన దేవుని వల్లరా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం చూస్తే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. శిష్యులు కూడా ఏమని సువార్త ప్రకటిస్తున్నారు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించనని చెప్పి శిష్యులు మాట్లాడుతున్నారు. అయితే మనం ఒక్కసారి హెబ్రీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. చూసారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆయన మహిమపరచుకున్నాడా? లేదు ప్రియమైన దేవుడి వాళ్ళరా. ఆయన సువార్త ప్రకటించేటప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుడు మహిమపరుస్తున్నాడు తప్ప ఆయనను మాత్రం ఆయన మహిమపరచుకోవట్లేదు అన్నమాట. అందుకనే చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. దేవుని సువార్త నిమిత్తము దేవుడి సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని పిల్లలందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడి నుంచి చదవండి జాగ్రత్తగా. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని మాట్లాడుతూ, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఇక్కడ అర్థమైందా? ఏమర్థమైంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు కుమారుడు? శరీరమును బట్టి దావీదు సంతానము గాని అంటే అక్కడ ఒక మెలిక ఉంది. ఏంటది? మనము ఏదో దావీదు కుమారుడనో మరియమ్మ గారు యేసేపు కుమారుడనో మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అది శరీరమును బట్టి మాత్రమే ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకు కూడా తండ్రి ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. అందుకని ఏమని మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగానే మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఇక దానికి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఏమి లేదు, ఎక్స్ట్రా మాట్లాడటానికి కూడా మనకి ఏం అధికారం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. అందుకనే మార్కు సువార్తలో ఆయన రాశాడు, చూసా 1వ అధ్యాయం 1వ వచనంలో ఈయన ఏమని రాశాడు? శరీర సంబంధంగా రాయలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈయన ఆత్మ సంబంధంగా విచారించి అసలు ఏం జరిగింది, ఏంటి, ఎలా అనేది పరిశోధించి ఈ మార్కు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అంటే స్టార్టింగ్ మొదట్లోనే ఆయన ఏం చేశాడు? దేవుడు కుమారుడనే విషయాన్ని బట్టబయలు చేసేసాడు అనమాట. అయితే వేరే సువార్త, మత్తయి సువార్త కానీ, యోహాను సువార్త కానీ, ఇంకొకటి కానీ మనం ఆలోచించామనుకోండి, ఫస్ట్ ఏమని ఉంటుంది? లూకా సువార్తలు కానీ, మత్తయి సువార్తలు కానీ ఆయన మరి దావీదు కుమారుడుగాను, అది ఆయన వంశముల వాళ్ళలో వచ్చినటువంటి ఆయన గాను, లేదంటే మరియమ్మ గారు యేసేపు గారు అతని తల్లిదండ్రులు గాను, ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలన్నిటిని కూడా అందులో తెలియపరిచారు. కానీ
యోహాను సువార్తలో, మార్కు సువార్తలో మాత్రం డైరెక్ట్గా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి విషయాన్ని క్లారిటీగా రాసి ఆయన దేవుడి కుమారుడు అని తెలియపరచబడిందనమాట. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు, శరీరధారిగా ఈ లోకంలో బ్రతికున్నప్పుడు ఆయన పేతురు గారిని కూడా అడుగుతాడు. ఏమని? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు, ప్రజల్లో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయని చెప్పినప్పుడు, మరి పేతురు గారు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని అన్నప్పుడు, ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు వారు ఒకటే ఒక మాట అన్నాడు. ఏమని? నా తండ్రి నీకు బయలుపరిచితేనే తప్ప నీవు ఆ మాటను నీవు మాట్లాడగలిగేవు అన్నాడు. అవునా కాదా? ఈరోజు చాలామంది సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళు ఏమని ప్రకటిస్తున్నారో తెలుసా? తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని, కుమారుడే యేసు పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చాడని, ముగ్గురు ఒకటేనని, ముగ్గురు వేరు కాదని, మరి ఈ విషయాలన్నిటిని గురించి వారు మాట్లాడుతున్నారు. అంటే మరి తండ్రి వారికి ఆ విషయాన్ని బయలుపరచలేదా అని ఆలోచిస్తే, బయలుపరచలేదనే మరి మనం చెప్పాలి, తప్పదు. ఎందుకు? లేఖనం చెప్పినట్లు మనం వినాలా, లేదంటే మన సొంత ఆలోచన తీసుకొచ్చుకోవాలా? లేఖనం చెప్పినట్లు మనం వినాలి. అయితే ఇక్కడ ముగ్గురు ఒకటే అనేటువంటి విషయానికి వాళ్ళు చెప్పేటువంటి వాక్యం ఏంటో తెలుసా? మనం మొన్న మాట్లాడుకున్న ఏమని? నేను అద్వితీయుడగు దేవుడిని, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని మోషే గారు ధర్మశాస్త్రంలో రాయించాడు కదా. అవునా? మరి ఆ మాట తప్పైంది కదా. ఈ ముగ్గురు వేరైతే దేవుడు ఒక్కడే అయి ఉండాలి కదా. అవునా కాదా? ఒక్కడే అయి ఉన్నప్పుడు, ముగ్గురుగా కనపడుతున్నప్పుడు మనోళ్ళు అందరూ ఏం చేశారంటే, ఒక్కడే దేవుడు కాబట్టి, ముగ్గురు దేవుళ్ళు కాదు కాబట్టి, ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆయనే తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయనే సిలువలో ప్రాణత్యాగం చేశాడు. మరలా ఆయన వెళ్ళిపోయి మరలా పరిశుద్ధాత్మ రూపంలో మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి 3 క్యారెక్టర్లు ఆయన కలిగి ఉన్నాడు. అందుకని దాన్ని ఏం చేశారు? ఒక్కడే దేవుడని పాత నిబంధనలో ఉంది. ముగ్గురు వేరుగా బైబిల్ చూపిస్తున్నా దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడతలేదు కాబట్టి, దాన్ని వాళ్ళు ఏం చేశారు? త్రియేక దేవుడు అని పేరు పెట్టేశారు. ఎందుకు? ముగ్గురు వేరుగా ఒప్పుకుంటే పాత నిబంధనలో ఉన్న లేఖనం ఏమైద్ది? తప్పు అయిపోయిద్ది. మరి పాత నిబంధనలో ఉన్న లేఖనం తప్పు అవ్వకుండా ఉండాలన్నా, ముగ్గురు వేరుగా ఉండారు అని మనం చెప్పుకోవాలన్నా, దానికి ఏదో ఒక సారాంశమో, ఏదో ఒక ఆధారం ఉండాలా లేదా? ఆధారం బైబిల్లో ఉంది, ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ విషయాన్ని నేను తర్వాత మాట్లాడతాను మీతో. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు ఎవరు, యేసుక్రీస్తు వారు ఎవరు, నెక్స్ట్ గురువారం పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఈ విషయాలు మనం మాట్లాడుకొని తర్వాత ప్రసంగంలో మనం మాట్లాడుకుంటాం. ఏమని? వీళ్ళు ముగ్గురు ఎవరికి ఏమవుతారు? ఒక్క దేవుడే ముగ్గురుగా ఉన్నాడా? ముగ్గురే పనిలో ఏకమై ఉన్నారా, లేకపోతే ఇంకే విధమైన ఉన్నట ఆలోచనలు కలిగి ఉన్నాయా అని లేఖనాల గురించి మనం విశ్లేషించుకుంటూ, మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే అలాగే కానీ ఈ పాత నిబంధనలో ఉన్న ఆ లేఖనం ప్రకారం అద్వితీయుడైనటువంటి దేవుడు ఒక్కడే కనుక, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని మరి దేవుడు మోషే గారి ద్వారా సెలవిచ్చాడు కాబట్టి, ఆ లేఖనాన్ని నెరవేర్చడం కోసం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు తండ్రి గురించి మాట్లాడుతున్న, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి గురించి తెలియపరుస్తున్న, మేము ముగ్గురిమి పనిలో ఏకమై ఉండమని చెప్తున్న ఈ లేఖన భాగం తప్పయిద్దని వీళ్ళు ఏం చేశారు? దానికి త్రియేక అని పెట్టారు. త్రియేక అని పెడితే ఏమవుతుంది అప్పుడు? ఏ గోల లేదు కదా ఇంకెవరితో ఇంక మనం ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరమే లేదు కదా. అవునా కాదా? త్రియేక అంటే ముగ్గురు కలిసి ఒకే దేవుడు, ముగ్గురు కలిస్తేనే ఒక దేవుడుగా ఉంటాడని అర్థం వచ్చింది కాబట్టి, ఇంక పాత నిబంధనలో ఉన్న ఆ లేఖనానికి ఏమైనా విరుద్ధంగా ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు ఇక ఏ విషయంలో మనకి ఇబ్బంది ఉండదని త్రియేక అని దేవుడని కాన్సెప్ట్ పెట్టేశారు. అయితే నేను ఒక ప్రశ్న అనమాట. ఏంటంటే, క్రొత్త నిబంధనలో అపోస్తులు ఎక్కడైనా సువార్త ప్రకటించేటప్పుడు త్రియేక దేవుడు అనే పదాన్ని ఎక్కడైనా వాడారా అని ఆలోచిస్తే ఎక్కడ కూడా వాడలేదు, ప్రియమైన దేవుని వల్లరా. వాడకపోగా ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా ఏమని ఆశీర్వాదం ఇస్తారు?
చూసారా మీరు? ఒక చిన్నది చూడండి, ఏదైనా ఒక చిన్నది ఏదైనా చూసి మనం ముందుకు వెళదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని చిత్తం వలన మూడు చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఏమన్నారు? మన తండ్రి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరు ఇది మాట్లాడింది? అపోస్తులైనటువంటి పౌలు గారు. అదే దెస్సలోనికలు చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో. దెస్సలోనికలు, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న దెస్సలోనికయులకు సంఘమునకు పౌలు సిల్వ, తిమోతి, శుభమని చెప్పి వ్రాయినది. చూసారా? ఎక్కడ చూసినా కూడా ఏమని ఉంది? ఇదిగో ఇలా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇవన్నీ కూడా మనం అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంకా ఆ లేఖనం తప్పైపోయిద్ది కదా అని చెప్పి త్రియేకాన్ని పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము? మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వాక్యం ద్వారానే మనం మాత్రము దాన్ని వివరించుకుందాం. ఎందుకంటే మనం నోటి మాట ద్వారా ఒకవేళ మాట్లాడుకున్నాం అనుకోండి, అదేమవుతుంది? తిరిగి మరలా మనకే శాపంగా మారిపోతుంది అన్నమాట. అవునా? దేవుడు వాక్యాన్ని త్రిప్పి మనం చెప్పకూడదు ఎప్పుడు కూడా. చెప్తే ఏమవుతుంది? ఆ చెప్పిన వాక్యం ద్వారానే మనం ఏమవుతాం తెలుసా? శాపగ్రస్తులు అయ్యేటువంటి పరిస్థితి అన్నమాట. అందుకని చూడండి, మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూసారు ఇక్కడ? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అను తన కుమారుణ్ణి అంటున్నాడు. ఆ కుమారుడికి ఒక సహవాసం ఉంది. ఏంటో సహవాసం? సంఘం. ఈరోజు మనము అనేక మంది యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభించిన దగ్గర నుంచి, మరి ఎప్పుడైతే పేతురు గారు ద్వారా ప్రసంగం చెప్పడం ద్వారా 3000 మంది మారారో, ఆ మారిన దగ్గర నుంచి ఎవరైతే యేసుక్రీస్తు వారిలో రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు సహవాసములో ఉన్నవారు మాత్రమే. ఆ తర్వాత చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 6, 7 వచనాలేగా. అట్లయితే 1వ వచనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవదూతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి. మన క్లారిఫికేషన్ అయ్యిందా? ఎవరు? ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి. తర్వాత ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. అయితే ఈ సమస్తం ఎలా కలిగింది? ఆయన వలన కలిగింది. ఆయన కొరకు మాత్రమే మనము ఉన్నామన్నమాట ఈ భూమి మీద. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇందాకేమో మనం మాట్లాడుతున్నారు. ఇదిగోండి నేను చెప్పాను చూసారా? తండ్రి ఏం చేశాడు? ఒక మెటీరియల్ ఇచ్చాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ ఇచ్చినటువంటి మెటీరియల్ని తీసుకొని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ప్రధాన శిల్పిగా ఉన్నాడు. సమస్తంలో అంటే దేవుడు ఏదైతే కలగజేశాడో కలగజేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు వారి ద్వారానే కలిగింది. మనం కూడా ఎవరి ద్వారా కలగజేయబడ్డాం?
యేసుక్రీస్తు వారి ద్వారా కలగజేయబడ్డాం. అయితే ఈ కలగజేయబడటానికి ఇచ్చినటువంటి మెటీరియల్ ఎవరిచ్చారు? తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చాడు అనమాట. అందుకని చూడండి, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అవునా? అంటే ఏంటి ఇక్కడ క్లారిఫికేషన్ తెలియాలన్నమాట. తండ్రి అయినటువంటి దేవుడు ఎవరు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, వీళ్ళ గుణగణాలు ఏమున్నాయి, వీళ్ళ లక్షణాలు ఏమున్నాయి, ఒకరికొకరు వాళ్ళు ఏమవుతారు, వారు ఎలా ఉన్నారు, నెక్స్ట్ ఎలా ఉండబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. రాయించిన లేఖనాన్ని చదువుతున్నా కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ లేఖనం ఏదైతే ఉందో, ఏ లేఖనం? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని లేఖనం ఏదైతే ఉందో, ఆ లేఖనాన్ని దాటి రావాలంటే ఇక్కడ ముగ్గురు, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు అనేటువంటి ముగ్గురు ఉన్నారనేటువంటి విషయాన్ని, ఇది మనం రైటు అని చెప్పాలంటే మరి అదేమవుతుంది? తప్పైపోతుంది కదా. ఆ తప్పైపోతుంది కాబట్టి మనందరం ఏం చేసుకున్నాం? మనం త్రియేకలోకి వెళ్ళిపోయాం అన్నమాట. అయితే దేవుడు మనతో ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ? తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు, కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదనే వాక్యము సెలవిస్తుంది. దీన్ని మనము క్లారిఫికేషన్ ఇంకా ముందుకెళ్ళేటప్పుడు ఇచ్చుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళరా. చూడండి, యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. మరి ఒక్క నిమిషం మొదటి యోహాను రాసిన పత్రిక చదవండి, 2వ అధ్యాయం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? ఇదిగో, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఏమర్థమవుతుంది ఇక్కడ? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, వీళ్ళిద్దరూ, అవునా, ఈ యేసుక్రీస్తు వారి క్రీస్తు కాదని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అంటున్నాడంటే తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడిని ఒప్పుకోవాలి. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి ఆయన ముందు రక్షకుడుగా పేరు పెట్టబడ్డాడు కదా యేసు అని, ఆయనే క్రీస్తు అని కూడా ఒప్పుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇదే చూడండి, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుచుదురు. అంటే ఏ వాక్యం ద్వారా అయితే మేము మీ దగ్గరకు వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎలా అయితే మేము పరిచయం చేశామో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రిని గురించి ఎలా అయితే పరిచయం చేశాడో, ఆ వాక్యం అనేది మొదటి నుండి మీకు ఏదైతే మేము చెప్పామో ఆ చెప్పిన వాక్యము మీలో చివరి వరకు కూడా ఉండాలని తెలియపరుస్తున్నాడు అనమాట. మధ్యలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని గలిబిలి చేసి మా వాక్యాన్ని త్రిప్పి మాట్లాడే పరిస్థితి కలిగిందనుకోండి, ఆ కలిగినప్పుడు మీరు తండ్రి అయినటువంటి దేవుళ్ళలో మీరు ఉండని వారిలాగే ఉంటారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అవునా కాదా? కుమారుడు ఏది చెప్పాడో ఆ చెప్పిన వాక్యాన్ని మనం అంగీకరిస్తేనే మనం తండ్రి యందు కూడా అంగీకరించి నిలిచిన వారమై ఉంటాము. ఒకవేళ అలా కాకుండా మన సొంతగా మనం ఆలోచన కలిగి ఒకవేళ మన నిర్ణయం చొప్పున మనం మాట్లాడుకుంటూ దేవుడు వాక్యాన్ని కలిపి చెరిపెడి అనేకుల వలె మనం ఉన్నామనుకోండి, అప్పుడు దేవుడికి, యేసుక్రీస్తు వారికి, ఇక్కడ చెప్పేటువంటి దైవ సేవకులకి సంబంధమే లేదనమాట. అప్పుడు ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు రెండో రాకడలో ఏమంటాడు?
అయ్యా మీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? మీ నామమున మేము స్వస్థతలు చేయలేదా? అయితే వేషధారులైనటువంటి పరిశీలారా శాస్త్రులారా అన్నట్టుగా ఇగో మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎలాగా? అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి మీరు తొలగిపోమ్మంటున్నాడు అన్నమాట. అంటే దేవుడు వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా కలిపి చెరిపెడి వారిగా ఉండకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. చూడండి ఇదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చదవండి. నా చిన్న పిల్లలారా, పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అంటే చూసారా, ఈ భూమి మీద మనం అందరం కూడా ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళమే కదా. ఈ పాపం చేసినటువంటి వారి మన నిమిత్తము మనకు ఉత్తరవాదిగా ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన తండ్రి అయినటువంటి దేవుడికి భూమి మీద ఉన్నటువంటి మనకి మధ్యవర్తిగా ఉండి ఉత్తరవాదిగా ఉండి మన పాపములను ఆయన భుజం మీద వేసుకొని సిలువలో ప్రాణత్యాగం చేసి తండ్రి అయినటువంటి దేవుడిని ఏం అడుగుతున్నాడు ఆయన? అయ్యా నా రక్తం ఇచ్చి సంపాదించినటువంటి బిడ్డలయ్యా అని చెప్పి ఆయన మనకు ఉత్తరవాదిగా ఉండి ఆ పరలోకాన్ని మనకి కావాలని మనకి ఇవ్వాలని తండ్రిని వేడుకుంటాను అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు? ఉత్తరవాది అయి ఉన్నాడు మనకి. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇదే యేసుక్రీస్తు వారి గురించి ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాను. చూసారా, ఏమని ఉంది యేసుక్రీస్తు వారి గురించి? మహాదేవుడు అని ఉంది. ఏమని ఉంది? ఇంతకు ముందులో మనం చదివినప్పుడు ప్రభు అని ఉందా లేదా? రక్షకుడు అని ఉందా లేదా? అభిషిక్తుడు అని ఉందా లేదా? ఇక్కడికి వచ్చేసరికి ఏమని ఉంటుంది? మహాదేవుడు అంట. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మహాదేవుడు ఎలా అయ్యాడు అనేటువంటి విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? మహాదేవుడు అని చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునని, నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారినే తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు అక్కడ. అవునా కాదా? ఏమంటున్నాడు? దేవాన్ని సంబోధిస్తున్నాడు. మరి తండ్రి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తు వారిని దేవాన్ని సంబోధిస్తుంటే చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఆయన ఒక రక్షకుడు మాత్రమే, ఆయన ఒక శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అంతే, ప్రవక్తల్లో ఒకడుగా ఉన్నాడు అంతే, అంతేకాని ఆయన దేవుడితో సమానుడు కాదు అంటున్నారు చాలామంది. కానీ లేఖనం ఏమని చెప్తుంది? మహాదేవుడు అని చెప్తుంది. దేవా అని చెప్పి యేసుక్రీస్తు వారిని మరి తండ్రి అయినటువంటి దేవుడు సంబోధించడం జరుగుతుంది. మరి ఈ విషయాలన్నీ ఇక్కడ మనకు కనబడుతున్నా సరే చాలామంది ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. ఆయన ఒక ప్రవక్తగా మాత్రమే చూస్తున్నారు కానీ ఆయనకి తండ్రితో సమానంగా మరి దేవుడికి ఉన్నటువంటి హోదా ఆయనకి ఉందన్నటువంటి విషయం మాత్రం గ్రహించలేకపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ తండ్రితో సమానంగా హోదా ఎలా వచ్చిందో మనం తర్వాత ఆలోచిద్దాం. తర్వాత చూడండి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూడండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు అర్థం ఏమిటి? నా దేవా నా దేవా
నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. అంటే యేసుక్రీస్తు వారి దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నా దేవా, నా దేవా అని పిలుస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారే తండ్రి నా దేవా అంటున్నాడంటే, ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మహాదేవుడిగా ఉన్నారంటే అసలు ఇద్దరి మధ్యన ఉన్నటువంటి బంధం ఏంటో మనం ఆలోచించాలి. అవునా కాదా? వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఏంటో మనం ఆలోచించగలిగితే అప్పుడు పాత నిబంధనలో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు ఎందుకు అన్నాడు వాళ్ళతో? ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారిని మహాదేవుడిగా ఎందుకు ఉంచాడు? యేసుక్రీస్తు వారేమో తండ్రి అయినటువంటి దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? నేను వెళితేనే కానీ మీకు ఆదరణకర్త రాడని చెప్పి యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పాడు? ఈ విషయాల గురించి మనకు అన్నీ కూడా క్లారిఫికేషన్ అర్థమవుతుందన్నమాట. అందుకని చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి, తోమా గారు మాటల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఆయనతోనే డైరెక్ట్గా. ప్రభువా, నా దేవా ఆయన నేను చూసారా? అంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తోమా మరి గాయాల్లో ఏలిబెట్టి చూస్తానన్నావు కదా, రా చూద్దుగాని అంటున్నాడు. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? రియలైజ్ అయిపోయాడు, అయ్యా నేను నమ్మలేదు, నన్ను క్షమించయ్యా అని చెప్పి. అక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ నా ప్రభువా అన్నాడు, తర్వాత ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు దేవుడు కాకపోతే ఆయన ఏమనాలి? నువ్వు నన్ను ఎందుకు దేవుడు అని అంటున్నావు? ప్రభు అన్నావు ఓకే, దేవుడని ఎందుకు అంటున్నావు అని అనాలా లేదా? కానీ ఆ మాట అనట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. నా దేవా అన్నా సరే ఆయన ఆ మాటను ఏం చేస్తున్నాడు? యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక కుష్టి రోగి ఉంటాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒక కుష్టి రోగి ఉంటాడు. ఆయన వచ్చి ఆయన కాళ్ళకు మొక్కి నా ప్రభువా అంటాడు. అక్కడ నా ప్రభువా అంటాడు. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవని నేను అంటే ఆయనకు మొక్కుతున్నాడు అన్నమాట. తర్వాత 9:18 చూడండి, ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందని మాట్లాడుతూ ఆ సందర్భం అంతా జరుగుతుంది ఓకే. ఈ అధికారి ఏం చేశాడు? వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మొక్కాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే 14:33 చూడండి, 14:33 ధోనిలో ప్రయాణం జరుగుతుంది, తుఫాన్ వచ్చేసింది. ఆ తుఫానులో చాలామంది అటు ఇటు మునిగిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిద్రపోతున్నాడు. ఆయన నిద్ర లేపిన తర్వాత, అయ్యా మేము అందరం చనిపోతున్నాం, మా పరిస్థితి నీకు చింత లేదా, ఏంటి నువ్వు అలా నిద్రపోతున్నావు అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ గాలిని గద్దించాడు, వెంటనే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మాటలు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడవు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు వారు చూడండి, అపవాది వచ్చిందా యేసుక్రీస్తు వారి దగ్గరికి? వచ్చినప్పుడు నీ దేవుణ్ణి నువ్వు శోధింపగలదని చెప్పాడా యేసుక్రీస్తు వారు? చెప్పి ఎవరికి మొక్కమన్నాడు? అపవాదేమో యేసుక్రీస్తు వారిని అపవాదికి మొక్కమంది. యేసుక్రీస్తు వారు అపవాదిని ఏమన్నాడు? నీ దేవుడిని శోధింపవలదని నీకు తెలియదా? నీ దేవుడికి మ్రొక్కి అని చెప్పి మాట్లాడతాడనమాట. అవునా? అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? వాళ్ళందరూ వచ్చి స్వస్థ పొందిన తర్వాత కూడా ఆయనకు మొక్కినా సరే, అయ్యా నువ్వు నాకు ఎందుకు మొక్కుతున్నావు? నేను దేవుడిని కాదు కదా, దేవుడు ఒక్కడే కదా పాత నిబంధన ప్రకారంగా, ఆయనే యెహోవా కదా, మీరు ఎందుకు నాకు మొక్కుతున్నారని అనాలా లేదా? మరి ఆ మాట అంటున్నాడు అక్కడ. మరి ఆడు మొక్కినప్పుడు ఎందుకు మొక్కించుకుంటున్నాడు? అక్కడ ఒక క్లారిఫికేషన్ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ మొక్కటానికి ఒక కారణం ఉంది. ఆ మొక్కిన తర్వాత మొక్కించుకోవడానికి కూడా ఒక కారణం ఉందన్నమాట. ఆ కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇదే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. ఇది ఎవరు? శిష్యులు. వారు ఆయన చూసి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఈ సర్వాధికారం ఇచ్చింది ఎవరు?
దేవుడు ప్రేమైన దేవుని వాళ్ళరా, మరి ఈ సర్వాధికారం ఇవ్వటం కానీ, తండ్రిని మహిమపరచటం కానీ, ఇవన్నీ చూస్తున్నా సరే మరలా తిరిగి ఏం చేస్తున్నారు? త్రియేక దేవుడుగా ఒక కాన్సెప్ట్ పెట్టి అందులోకే తీసుకొచ్చి దీనిని కలిపేస్తున్నారు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఒకవేళ తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అనుకోండి, యేసుక్రీస్తు వారు సిలువలో ఉండి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిరిని తొలగించు అంటున్నాడా? తర్వాత తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అంటున్నాడా? అంటే ఆయన యాక్టింగ్ చేస్తున్నాడా ఏమన్నా? అదేనా? ఆయనే ఈయనగా వచ్చాడు అనుకోండి, ఈయనే కింద ఉండి పైన లేని ఆయనకు ప్రార్థన చేసి యాక్టింగ్ చేస్తున్నాడా? ఇప్పుడు వాస్తవంగా మనం మాట్లాడుకుందాం. యెహోవా తండ్రి పైన ఉన్నాడు అనుకోండి పరలోకంలో, ఆయనే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అని అంటున్నారు కదా. ఓకే, వచ్చాడు, బాగానే ఉంది. మరి ఈయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? సిలువలో ఉండి తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటానని అంటున్నాడు కదా. మరి ఆయనే ఈయనకు వచ్చేసాడు కదా, మరి ఈయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? గచ్చమనే తోటలోకి వెళ్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను తొలగించయ్యా అంటున్నాడు. తండ్రి నీవు ఇగో ఈ శిష్యులను నేను ఏర్పరచుకున్నాను, వీరి మీదకి ఆ, ఏ ఆటంకాలు రాకుండా వీళ్ళకి చేయమని చెప్పి అపవాదికి చోటు ఇవ్వకుండా వాళ్ళ మనసు మార్చమని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే భూమి మీద ఉండే శిష్యులకి ఏమని ప్రార్థన నేర్పాడు? పరలోకమందున్న మా తండ్రిని ప్రార్థన నేర్పుతున్నాడు. ఈయన ఎక్కడుండి మరి ఎవరికి చేస్తున్నాడు ప్రార్థన? ఒకవేళ ఒకటే అయితే మనం అవన్నీ ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని చూడండి, తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాల్లో, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును అపవిత్రులకును మతదోషకులకును మాతృహంతకులకును పితృహంతకులకును నరహంతులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును ప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు అది ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికినే నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదనెను. ఎవడైనను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. ఇక్కడ ఏమర్థమైంది మీకు? ధర్మశాస్త్రాన్ని అసలు ఎవరికి రాశాడో తెలుసా? మోషే గారి రాకముందు ధర్మశాస్త్రం ఉందా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి ధర్మశాస్త్రం ఎందుకు రాశాడో తెలుసా? అసలు ధర్మశాస్త్రం అనేది ఎవరి మీద వెళ్తుందో తెలుసా? ఇదిగో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ధర్మ విరోధులు, అవిధేయులు, భక్తిహీనులు, పాపిష్టులు, అపవిత్రులు, మతదోషకులు, పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు, వ్యభిచారికులు, పురుష సంయోగులు, మనుష్య చోరులు, అబద్ధికులు, అప్రమాణికులు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడును. కానీ ధర్మశాస్త్రం అనేది ఎవరికి నియమింపబడింది? తప్పు చేసే వారికి మాత్రమే అది నియమింపబడింది. దాన్ని సరిచేసుకోవడానికి, అంటే ఆ మనిషి చేసేటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని సరిచేసుకోవడానికి ఈ ధర్మశాస్త్రం వాళ్ళ మీద ఏమవుతుంది? ఏలుతుందన్నమాట. తప్పు చేయని వారికి ధర్మశాస్త్రంతో ఏ సంబంధం లేదు. ఎందుకు? వాళ్ళు ఎలాగో తప్పు చేయట్లేదు కదా. అందుకనే తప్పు చేయకుండా ఎవరైనా ఉంటారని దేవుడు చూస్తే ప్రపంచంలో ఒక్కరు కూడా తప్పు చేయకుండా ఉండలేకుండా ఉండి అందరూ తప్పు చేసి దేవుడు అనుగ్రహించు ఆ పరలోకం అనే మహిమని పోగొట్టుకున్నారనమాట. ఆ పోగొట్టుకోబట్టే ప్రియమైన దేవుని వల్లరా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-8 వచనాలు చూసుకుంటే, తన ప్రియుని యందు తాను ఉచితముగా ఎట్లనగా
తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన తన కృపా మహిమకు కీర్తి కలుగు నిమిత్తము దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనం ఎలా ఉండాలంట? ఆయనకు కుమారులుగా ఉండాలంట. మరి ఏదైనా తోటలో హవ్వ ఆదామును చేసినప్పుడు ఎవరు కుమారులు వాళ్ళు? దేవుని కుమారులే కదా. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారిలో కుమారులు కావాలంటున్నాడు ఏంటి? అంటే దేవుడు ఒక మనిషిని ఎలా అయితే పరిశుద్ధంగా ఈ లోకానికి పంపించాడో ఆ పరిశుద్ధతను కోల్పోయారు కాబట్టి, తండ్రితో కొడుకున్నటువంటి సంబంధం తెగిపోయింది కాబట్టి పాపం ద్వారా, అది ఎప్పటికి కూడా తిరిగి మరలా కలవకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మరలా మనల్ని ఏం చేశాడు? ఏ తెగిపోయిన బంధం అయితే ఉందో ఆ బంధాన్ని తిరిగి కలిపి, అరే నాయనా, ఆదాం ఎవరు అనుకుంటున్నారు? దేవుడి కుమారుడా. దేవుడు కుమారుడు వచ్చించినటువంటి మీరందరూ కూడా దేవుని పిల్లలే. తెగిపోయినటువంటి బంధాన్ని తిరిగి కలపడానికే నేను వచ్చాను, ఆయన ఎవరూ కాదు తండ్రి అంటున్నాడు అనమాట. పాత నిబంధనలు చూసుకుంటేనేమో యెహోవా అని ఉంటుంది, కొత్త నిబంధనకు వచ్చేసరికినేమో యెహోవా అన్న పేరు దగ్గర తండ్రి అని ఉంటుంది అనమాట. అవునా? లేదా పెద్ద అక్షరాలతో ప్రభువు అని ఉంటుంది. ప్రభువు నా ప్రభువుతో అన్నప్పుడు ఒక ప్రభువేమో పెద్ద అక్షరాలతో ఉంటుంది, ఇంకొక ప్రభువేమో చిన్న అక్షరాలతో ఉంటుంది. అంటే పెద్ద అక్షరాలతో ఉన్నదేమో తండ్రి అయినటువంటి దేవుడిని సంబోధించిందనమాట, చిన్న అక్షరాలతో ఉన్నదేమో యేసుక్రీస్తు వారికి సంబోధించిందనమాట. అవునా? ఇలాంటివన్నీ మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే మనల్ని ఎలా పిల్లలుగా కావాలనుకున్నాడంటే, ఆ తెగిపోయిన బంధాన్ని తిరిగి కలపడానికి నా కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయన సిలువలో ప్రాణత్యాగం చేయించి తిరిగి ఆ బంధాన్ని మరలా కలుపుకోవాలని కోరుకున్నాడు. ఇదిగో మీరు నా కుమారులు, నా యొద్దకు రండి, మీరు ఉచితంగా ఇచ్చేటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని మీరు పొందుకున్న దేవుడు మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ మనం మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక్క చిన్న మాట చూసి మనం ముగించుకుందాము. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. అవేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా ఏంటది? తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. చూసారా? ఎవరిని వెంబడించినటువంటి? తమ్ముని వెంబడించిన, అంటే వాళ్ళని ఒక బండ వెంబడిస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ బండ ఎవరు? క్రీస్తే. అవునా? ఆ తర్వాత చదవండి, తెలిసిందా క్రీస్తు? ఆ బండ క్రీస్తే. అంటే ఆ బండ అనేది ఏమవుతుంది? ఆ ఇజ్రాయేలు ప్రజలు కానాను దేశం నుంచి ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి చెమట పట్టకుండా, ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా, కాళ్ళకి కనీసం వాపులు రాకుండా, చెప్పులు అరగకుండా, చెమట పట్టకుండా, మరి వాళ్ళని నడిపించేటువంటి కార్యక్రమంలో వాడు వెనకమాలే ఆత్మ సంబంధంగా ఉంటున్నటువంటి వారెవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకని ఏమన్నటో తెలుసా? యోహాను సువార్త మనం చదువుకుందాం, ఇందాక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన శరీరధారిగా వచ్చిన దినముల్లో అని ఉంటుంది. అంటే శరీరధారిగా రాకముందు ఆయన ఎక్కడున్నాడు? తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర ఉన్నాడు. పాత నిబంధనలో ఆత్మగా ఉన్నాడు. ఆయన కార్యక్రమాలని జరిపిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి ఈరోజు ఒక్క మాటే మనం చూసుకున్నాం, పాత నిబంధనలు ఆయన బండగా ఉన్నాడని. ఇంకా అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. అది సమయం చాలదు కనుక నేనేం చేశాను తెలుసా? పార్ట్ 1 అని పెట్టాను అనమాట. అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పుకోవడానికి మన జీవితం కూడా సరిపోదు. మనం చెప్పుకున్నప్పుడల్లా మనం ఏం చేయాలి? పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పుకుంటూ పోవటమే. అవునా కాదా? అందుకనే
ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు. అయితే సంఖ్యాకాండం 8వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు ఏమని? ఇదిగో మోషే, వాళ్ళు మంచినీళ్ళు కావాలని అడుగుతున్నారు కదా! నువ్వు వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. మాట్లాడితే నీళ్ళు వస్తాయని చెప్పినప్పుడు మోషేకి ఏమైంది తెలుసా? దేవుడు చెప్పిన మాటకు కోపం రాలేదు. ఇజ్రాయేలీయులు మంచినీళ్ళు అడిగినందుకు కూడా కోపం రాలేదు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు అన్నీ చూసి కూడా వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు అదే బండ దగ్గర మోషే వెళ్ళి మాట్లాడితే నీళ్ళు వచ్చినాయి తాగారు కూడా. అయినా సరే మరలా సనుగుతూ మోషేని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమైంది తెలుసా? ఈ ఇజ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చి ఆయన అంటున్నాడు, ద్రోహులారా, నేను నీకు నీళ్ళు ఇవ్వాలంటారా మీకు అని మాట్లాడుతున్నాడు. ఆ మాట మాట్లాడి బండ దగ్గరకు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? 2 మార్లు కొట్టాడు అనమాట బండని. కొట్టంగానే ఏమైంది? నీళ్ళు వచ్చినాయి, చక్కగా నీళ్లు తాగారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషే పక్కకు రాయ్యా అన్నాడు. ఏందండి అన్నాడు. అంటే నీకేం చెప్పమన్నాను? బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నాను. నువ్వేం చేసావు? 2 సార్లు కొట్టావు. అయితే కానాను దేశమును దూరంగా ఉండి చూస్తావు కానీ ఆ కానాను దేశంలో నువ్వు అడుగు కూడా పెట్టవన్నాడు. ప్రేమండి దేవుని వాళ్ళరా. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు అన్నమాట. అంటే ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి ఆయన్ని పాత నిబంధనలో ఉన్నవాళ్ళు గమనించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? అంతే కదా! ఎవరూ కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా! నిజంగా మోషే గారికి ఆ బండ యేసుక్రీస్తు అని తెలిస్తే కొడతాడా? కానీ అదే యేసుక్రీస్తు వారు ఏం చేశాడో తెలుసా? క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఆయన ఓర్చుకున్నాడని మరి కొత్త నిబంధనలో ఉంటుంది. అలాంటి ఆయనే బండను కొట్టాడంటే వాళ్ళు ఎంత ఇసికిచ్చి ఉంటారు? అవునా కాదా? అందుకని చాలామంది దైవ సేవకులకి కోపం వస్తుంది ఒక్కోసారి. ఎందుకో తెలుసా? 7:30కి ప్రార్థన పెడదాం రండి అమ్మా అంటే మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? మరలా నేను ప్రసంగం మొదలు పెట్టేసరికి 8:30 దాటుతుంది అనమాట. అందుకనే ముందొచ్చి పాటలు పాడారనుకోండి 8 గంటలకు స్టార్ట్ చేసి 45 నిమిషాలు మనం ముగించుకోవచ్చు. అందుకనే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూసి ముగించేసుకుందాం ఇక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు చూడండి పరిశుద్ధాత్మ సహవాసము. మళ్ళీ ఒకసారి చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండును గాక. ఇక్కడ ఎంతమందిని చూసాం మనం? 3 కనపడుతున్నారు లేదా? ఇప్పుడు మనకి 2 తేలిపోయారా? ఇంకా తెలవాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన ఏం చేస్తున్నటువంటి విషయాన్ని మనము గురువారం మాట్లాడుకుందాం. అవునా? మాట్లాడుకున్న తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ భాగం అయిపోయిన తర్వాత వీరు ఎవరికి ఎవరు ఏమవుతారు, ఎలా ఉన్నారనేటువంటి విషయాన్ని మనము నిదానంగా విశ్లేషించుకుందాం. వెంటనే ఒక రోజులో అయిపోయేటువంటి కార్యక్రమం కాదు. ముందు పరిశుద్ధాత్ముడు ఎవరు అనేటువంటి విషయం మనకు తెలిస్తే చాలు. ఎందుకంటే చాలా మనం పోస్టర్లు చూస్తూ ఉంటాం. ముఖ్య వాక్యోపదేశకులు పరిశుద్ధాత్మ దేవుడు అని రాస్తారు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? పెంతెకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్మ నాలుకల వలె విభాగింపబడి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆ శిష్యులు సువార్త ప్రకటిస్తే ఒక్కసారిగా ఎంతమంది మారారు? 3,000 మంది మారారు అనమాట. అంటే పరిశుద్ధాత్ముడు ఉండి మాట్లాడిస్తే ఎలా మాట్లాడతాడు తెలుసా? అలా మాట్లాడతాడు. ఎందుకు అప్పుడు మాట్లాడిచ్చాడు అలాగా? క్రొత్త నిబంధన అనేది పూర్తి కాలేదన్నమాట. అంటే దేవుడు కార్యాలు అక్కడ జరగాలి. ఈయన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు నిరూపింపబడాలి. క్రొత్త నిబంధన పూర్తవ్వాలి. పూర్తి అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నేను తండ్రి దగ్గర వినిన సంగతుల్ని మీకు బోధిస్తున్నాను అని యేసుక్రీస్తు వారు అంటున్నాడు. ఇదిగో 66 పుస్తకాలు మీ చేతుల్లో పెట్టాను. ఈ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు గ్రహించి అందులో ఉన్నటువంటి సత్యాన్ని మీరు వెలికి తీసి అనేకులకు మీరు సువార్త ప్రకటించాలని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేగాని ఈ బైబిల్ ఎలా తెరిచి ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడు అనుకున్నాడు అదే మీతో చెబుతాను అన్నాను అనుకోండి, ఏం చెప్తాను నేను?
ప్రిపేర్ అవ్వాలా లేదా? యేసుక్రీస్తు వారే ప్రిపేర్ అవుతున్నాడు. ఏమని? తండ్రి దగ్గర వినిన సంగతుల్ని నేను బోధిస్తున్నాను అంటున్నాడు. మరి మనము బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకొని, అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి, ఏది తప్పో, ఏది రైటో మనం విశ్లేషించి వాక్యాన్ని ప్రకటించే వారిగా మనం ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి స్తుతి కలుగునుగాక నాయన. నీ అపారమైన ప్రేమ చేత తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. నాయనా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని నాయన శరీరధారిగా ఈ లోకానికి పంపించారు తండ్రి. మాకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించి తండ్రి, అనేక విషయాల్లోనైనా మేము ఎలా బలపడి ఉండాలో, ఎలా శక్తిని పొందుకోవాలో, మీ మీద నాయన ఎలా ఆనుకొని బ్రతకాలో తండ్రి, ప్రతి విషయాన్ని కూడా నాయన 66 పుస్తకాల్లో తండ్రి మరి మాకు రాయించి ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు బోధన విధానం చూస్తే నాయన మా కొరకు తండ్రి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు తండ్రి. ఈ భూమి మీద అనేక రకాలుగా మాకు శ్రమలు వస్తున్నప్పటికీ కూడా నాయన వాటన్నిటిని నాయన ఓర్చుకోవడానికి, అన్నిటిని కూడా సహించడానికి, వాటన్నిటిని కూడా జయించడానికి తండ్రి మాకు శక్తినివ్వండి, బలాన్నివ్వండి, జ్ఞానాన్నివ్వండి తండ్రి. అపవాది నాయన మా కుటుంబాల్లోకి వచ్చి తండ్రి మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది నాయన. అలాంటి ఆలోచనలు మా కుటుంబాల్లో రానీయకుండా తండ్రి మేమందరం కూడా నాయన మీ సన్నిధిలో వర్ధిల్లటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మా చూపుల వల్ల, మా మాటల వల్ల, మా ఆలోచన వల్ల మేము అపవిత్రపరచబడి ఉండకుండా తండ్రి చక్కగా మీ వాక్యానికి నాయన మీ విధేయులై ఉండడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ లోకంలో నాయన మేము బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే మా జీవితాలను మీరు సరిచేసుకోగలమని మాకు తెలియపరుస్తున్నారు తండ్రి. మేమేదైనా తప్పులు చేస్తే నాయన ఈ లోకంలో మేము బ్రతికున్నప్పుడే మాకు తెలియపరచండి తండ్రి. మాకు ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా నాయన ఆ శ్రమ మేము చేసినటువంటి తప్పిదముల వల్లే వచ్చిందని మేము గ్రహించుకొని తండ్రి వాటిని సరిచేసుకోవడానికి మాకు ఒక అవకాశాన్ని కల్పించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఎందుకంటే నాయన ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే మా జీవితాలు మార్చుకుంటే ఉన్నతమైన ఆ లోకానికి మేము రాగలుగుతామని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు కనుక తండ్రి ఆ వాక్య ప్రకారం మేము జీవించడానికి మాలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేయమని ప్రాధేయపడుతూ మీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని తండ్రి బలపరచండి తండ్రి. మా కుటుంబాలన్నిటికీ తండ్రి ఓదార్పున కలిగి చేయండి తండ్రి. మా కుటుంబాలన్నీ కూడా సమాధానంగా ఉండటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఎందరైతే మీ పిల్లలనైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, పరసంబంధమైనటువంటి ఈవులను వారికి దయచేయండి నాయన. ఎందరైతే నీ పిల్లలు తండ్రి మీ యొక్క సేవను కొనసాగిస్తున్నారు తండ్రి వారందరిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ సేవలో ఉన్నతంగా వాళ్ళు చేయడానికి సహాయం చేయండి తండ్రి. ఆ సేవకులకు తండ్రి అనేకులకు తండ్రి మరి సహాయంగా అనేకులు ఉండటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మరి ఈ రోజునైనా మరి ఎంతో మంది తండ్రి ఈ వాక్యాన్ని వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు నాయన. వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం నాయన. ప్రతి విషయంలోనూ మీ కృపను మీ కాపుదలను మా మీద ఉంచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. చక్కగా నాయనా మీ సన్నిధిలో వర్ధిల్లటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నావు నాయనా. మీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని పురికొల్పన తండ్రి. మీ మాటలు తండ్రి మా హృదయంలో అంగీకరించుకునే విధంగా సహాయం చేయండి తండ్రి. మాలో ఉన్నటువంటి లోపాలను మేము సరిచేసుకుని నాయన నమ్మకమైన దాసురాండు అనేటటువంటి విధంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నావు తండ్రి. ఎందరైతే నాయన ఈ వాక్యాన్ని వినటానికి రావాలనుకుంటున్నారు తండ్రి వారందరూ కూడా నాయన వాక్యాన్ని విని తండ్రి చక్కగా తండ్రి మీ సన్నిధిలో వర్ధిల్లటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అలాగేనైనా ప్రతి విషయంలోనూ మీ కృపను మీ కాపుదలను మా మీద ఉంచి తండ్రి ఈ సంఘాన్ని తండ్రి దినదినము అభివృద్ధి చెందించే విధంగా సహాయం చేయమని మేమందరం కూడా నాయన దేనికి ఆశింపకుండా నాయన కేవలం తండ్రి సంఘం అంతా కూడా నాయన మిమ్మల్ని మహిమపరచడానికి తండ్రి నిలబడటానికి సహాయం చేయమని జరగబోయేటువంటి 27, 28 తండ్రి మీటింగ్స్ విషయంలో కూడా కృప చూపించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. సత్యమైనటువంటి మీ వాక్యాన్ని నాయన బోధించడానికి తండ్రి దైవ సేవకులు తండ్రి మరి మరి రెడీగా ఉన్నారు తండ్రి. మరి ఎవరైతే మీ వాక్యాన్ని వినాలని తండ్రి మీరు మీ యందు ఎవరినైతే నిర్ణయించారో తండ్రి నిర్ణయించిన వారందరినీ కూడా తండ్రి సకాలంలో తండ్రి ఆ యొక్క సభా ప్రాంగంలోకి తీసుకురావాల్సిందిగా ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఆ వాక్యం ద్వారా అనేకులు బలపడటానికి అనేకులు కుటుంబాలు కట్టబడటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.